కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే రాష్ట్ర క్యాబినెట్లోకి తన సోదరుడైనటువంటి నాగబాబు గారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లుగా, అలాగే రాష్ట్ర రాజకీయాల్లోకి, అలాగే రాష్ట్ర క్యాబినెట్లోకి తన సోదరుడైనటువంటి నాగబాబు గారిని ప్రవేశపెట్టేందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోనూ అలాగే కేంద్ర మంత్రి పదవి కోసం ఆయన తాపత్రయపడుతున్నారా? అలాగే రాష్ట్ర క్యాబినెట్లోకి తన సోదరుడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, నాగబాబు గారు తీసుకోవడం తప్పని నన్ను అన్న కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక శైశవ దశలో ఉన్నాడు ఆయన రాజకీయాల్లో. ఓకే, అంటే ఒక మంత్రిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు రాజకీయాల్లో 10 ఏళ్ళు ఉన్నాడు ఆయన. అక్కడ శైశవం దాటాడు, బాల్యం దాటాడు. కానీ ఇక్కడ ఇంకా శైశవం దాటలేదు, ఇంకా 6 నెలలే అయింది. ఒక ఏడాది అయితే కొంచెం బాల్యంలోకి వస్తాడేమో. ఒక 2.5 సంవత్సరాలు అయ్యేసరికి ఆయన యవన దశలోకి వస్తాడు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కరెక్టే, నాగబాబు పార్టీ కోసం చాలా చేశారు. పార్టీ కోసం చేసిన వాళ్ళందరికీ ఇవ్వలేంగా. ఇప్పుడు నీకు అన్నగారుగా నువ్వు ఇస్తే పార్టీలో దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి తెర వెనక ఉండి చేసేవాళ్ళు తెర వెనక ఉండి చేస్తేనే బాగుంటుంది. ఈరోజు వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నష్టపోవటానికి కారణం టూ మెనీ కుక్స్. అందరూ తన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. దానివల్ల ఏమైంది? ఇవాళ అవినీతి భాగోతాలన్నీ ఎవరి పేరుతో బయటకు వచ్చాయి? రెడ్ల పేరుతోటేగా. వాళ్ళు కూడా తన చుట్టూ ఉండేవాళ్లేగా, ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్లేగా, మంత్రులు వీళ్లే కదా. అంటే నాగబాబు చెడు చేస్తాడని నేను అంటల్లా. ఇప్పుడు నాగబాబుకి ఒక బాధ్యత ఇచ్చేస్తే పార్టీ మీద పట్టు తగ్గుతుంది. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఆయన పావులు కదుపుతున్నారా? అలాగే రాష్ట్ర మంత్రివర్గంలోకి ఇప్పుడు నాగబాబు గారిని తీసుకురాబోతున్నారా? ఈ వార్తలు అసలు వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? వాస్తవం ఉంటే ఉండొచ్చండి. అంటే అన్నగారు అంత చేశాడని తీసుకొద్దాం అనుకుంటున్నాడేమో ఒకటి. రెండోది, కేంద్ర రాజకీయాలకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాడని నేను అనుకోను. అలా అనుకుని ఎంపీగానే నిల్చుని ఉండేవాడుగా. ఇప్పుడు ఆయన కూటమిలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉంటే బాగుంటుంది అన్నట్లుగా వారు ఆశిస్తున్నట్లుగా, గతంలో కూడా అసలు పవన్ కళ్యాణ్ని పార్లమెంటుకు పోటీ చేయమని అమిత్ షా గారు సలహా ఇచ్చినట్లుగా రకరకాల వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు తెర వెనక? నేనైతే ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఈయనైతే క్యాబినెట్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారని నేను అనుకోను. అంటే కేంద్ర క్యాబినెట్లోకి ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు మన పిలిచి పీట వేశారని మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకుందాం, ఇది తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా దూరం నుంచి ఉన్నంతసేపే మర్యాద మనకి. ఎప్పుడైతే దగ్గరగా వెళ్ళామో మనం లోకువైపోతాం. ఇంపార్టెన్స్ ఉండదు మీకు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక 5 శాఖలకి మంత్రిగా ఇక్కడ పని చేస్తూనే ఆయన వెళ్ళి ప్రచారాలు చేశారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి, ఆయన హిందుత్వ ఎజెండాగా ఉన్నాడు కాబట్టి బీజేపీ వాళ్ళు పిలిచారు. అంటే నష్టం ఎవరికి? బీజేపీకి కాదు, జనసేనకి. ఆయన జనసేన పెట్టింది దేనికోసం? బీజేపీలోకి వెళ్ళటానిక కాదుగా, లేదా బీజేపీ వాళ్ళ మాట వినటానిక కాదు. కూటమిలో ఉంటూనే తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలనుకున్నాడు ఆయన, జనసేనని బలోపేతం చేసుకోవాలనుకున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ముద్ర తర్వాత తన ముద్ర ఉండాలనుకున్నాడు. అనుకున్నప్పుడు తను రాష్ట్రాన్ని వదిలిపెట్టి సాధించేది ఉండదు. మనిషి ఎప్పుడూ కూడా ఇంట గెలిచి రచ్చగలవాలి. ఇంట ఇంకా గెలవటానికి ఇంకా మొదటి పాదంలో ఉన్నాడు కదా. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా అసలు ఈ వార్తలకి ఊతం ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు
కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారని, అలాగే రాష్ట్ర క్యాబినెట్లోకి నాగబాబు గారిని తీసుకోబోతున్నట్లుగా ఎందుకు అసలు ఇటువంటి ప్రచారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది కదా? ఎందుకు వచ్చింది? ఈ రాజ్యసభ సభ్యత్వం ఏదైతే ఉందో ఉమ్, అది నాగబాబు గారికి ఇద్దాం అనుకున్నారు కదా, ఉమ్, కానీ అది కుదరలేదు. బీజేపీ వాళ్ళు మేము ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళకు ఉన్నారు. ఉన్నప్పుడు నాగబాబు జనసేన అడిగినప్పుడు బీజేపీ ఆల్రెడీ కాదు, మేము కృష్ణయ్య మాకు ఇంపార్టెంట్, రానున్న ఎన్నికలు చాలా కీలకమని వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, ఆర్ కృష్ణయ్య కదా వాళ్ళు ఇస్తున్నారు. ఉమ్, సో ఈ నేపథ్యంలో నాగబాబుని ఎక్కడ కూర్చోబెట్టాలి? నేనంట మీరు ఎక్కడ కూర్చోబెట్టకండి. నాగబాబు ఇప్పుడు చేస్తున్న పని చేస్తే ఉమ్, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ మీరు తెచ్చుకున్నారు కదా, ఉమ్, ఇప్పుడు జనసేన కొద్దిగా బలపడింది కదా, ఉమ్, కనీసం ఒక 60% బలపడితే ఉమ్, 2034కి మీరు ముఖ్యమంత్రి అయితే ఉమ్, అప్పుడు మీ క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకోండి, మర్యాద ఉంటుంది. ఉమ్. ఇప్పుడు టూ ఎర్లీ నన్ను అడిగితే. ఇంకొకటి అసలు ఎందుకంటారు అంటే కొంతమంది జనసేన నేతలేమో నాగబాబు గారు పార్టీ కోసం కష్టపడుతున్నారు కదా, ఆయనకి పదవి ఇస్తే తప్పేంటి అంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం జనసేన చేస్తున్నారు. వాళ్ళు ఎవరో అనరండి, నేను రాసిస్తా. ఓకే. జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటకు ఎదురు చెప్పారు అంతే, ఉమ్, అంతేగాని నాగబాబు రావాలని వాళ్ళేం కోరుకోవట్లా. ఉమ్, ఎవడు కోరుకోడు. ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఇమడతాయా? ఉమ్. మీరు చెప్పండి. కత్తులు ఎందుకు అవుతారు? ఇద్దరు అన్నదమ్ములే కదా. ఏమండి, పదవి వేరు, ఉమ్, బంధుత్వం వేరు. ఉమ్, ఎక్కడైనా అంతే కదా. ఓకే. ఇప్పుడు బాగానే ఉంటాయి, అన్ని సజావుగా వెళ్ళినంతసేపు బాగుంటాయి. ఉమ్, ఇప్పుడు ఎక్కడో ఏదో తేడా వస్తుంది, ఎవడికి నష్టం? ఉమ్, ఎవడికి నష్టం? ఓకే. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్కే కదా. ఉమ్, అంటే అలా కాదు, నేను అనేది ఈయన తప్పు చేస్తాడని నేను అంటల్లా. ఉమ్, ఇప్పుడు ఎంత తెలివైన వాడైనా ఎక్కడో చిన్న అవగాహన రాహిత్యం ఉంటుంది. ఉమ్, లేదు, ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఏదో జరగచ్చు తెలియకుండా. మీరు చేయకపోయినా మీ కింద వాడు చేస్తాడు. అది ఎవరికి వెళ్తుంది? దాని పేరు మచ్చ. ఉమ్, కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఇవ్వద్దు. నాగబాబు గతంలో కష్టపడ్డాడని చెప్పి మీరు పదవులు ఇచ్చుకుంటూ ఎంతమందికి ఇస్తారు? అట్లాగే వెళ్ళిపోతారా? ఉమ్, ఇంకొకటి, బీజేపీలో అసలు ఎందుకు చేరాలి? దేనికోసం బీజేపీ మాట వినాలి మనం? నీకంటూ ఒక గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఉమ్, ఈవెన్ లోకేష్ ఇస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు. పవన్ కళ్యాణ్కి మనం చెప్తున్నాం, మీరు ఇక్కడే ఉండండి. ఒక ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా మీరు చేయాల్సిన పనులు చేయండి. మీరు నేర్చుకుంటున్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మీరు గళం ఎత్తగలుగుతున్నారు కదా, ఈ గళాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కేంద్రంలో వినిపిస్తే ఎవడు వింటాడు? ఉమ్, అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రం చెక్కబడాలి, ఇంకా 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలోకి వెళ్ళాలంటే ఆ పదానికి కావాల్సింది పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు. ఉమ్, ఒకటి. 2, నాగబాబుని అవసరం లేదు. ఇప్పుడు నాగబాబు హెల్ప్ చేశారని మీరు ఇప్పుడు హెల్ప్ చేయక్కర్లా. ఉమ్, నాగబాబు ఏమీ ఎదురు చూడటల్లా. మీరు చెప్పి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. ఇప్పుడు నా ఛానల్ పైకి రావటం కోసం నేను ఏదో రాస్తాను, ఏదో మాట్లాడతాను, అది కాదు. వాస్తవాలు గ్రహించుకోవాలి. ఉమ్, ఎప్పుడూ కూడా మనం తొందరపడకూడదు దీనికి. జనసేన ఇప్పుడు మంచిగా కరెక్ట్గా వెళ్తోంది, ఉమ్, వాళ్ళ రూట్ చాలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మార్గాన్ని మళ్ళించుకోవద్దంట. మీరు కేంద్రం మీద దృష్టి పెట్టద్దు, మీకు అవసరం లేదు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళండి, మీరు వాళ్ళకి ప్రచారం చేసుకోండి, ఆ మర్యాద ఉంటుంది. అర్థమైందా మీకు? మీరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయారో, ఎప్పుడూ కూడా మనం అలవిగా అనే చోట అధికులమన రాదు, ఉమ్, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు చిన్నదై ఉండదా, ఉమ్, విశ్వదాభిరామ వినురవేమ. ఉమ్, మనం ఎప్పుడు కొన్ని వేమన సూక్తులు గుర్తుపెట్టుకుని ఉమ్, దాని ప్రకారం ఏ రాజకీయ నాయకుడైనా వెళ్తే ఉమ్, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఉమ్, నాగబాబుకి ఇప్పుడు ఏ పదవి ఇవ్వకండి. లెట్ హిమ్ కంటిన్యూ యాజ్ అన్ అడ్వైజర్ ఉమ్. బిహైండ్ ద స్క్రీన్స్. ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు ఆ శాఖలోకి ఇప్పుడు నాగబాబు గారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది అంటూ అసలు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలా సాధ్యమైద్ది అంటారు అది? అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళకి ఇస్తారండి క్యాబినెట్, ఇదిలో ఒకటి ఖాళీ ఉంది, ఇద్దామని అనుకుంటున్నారు. ఉమ్. దాన్ని నాగబాబునే ఎందుకు ఇవ్వాలండి? ఇంకా మీ పార్టీ కోసం అసలు పనిచేసిన ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి లేదు, అలాగే ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు ఆయన అసలు రాష్ట్ర క్యాబినెట్లోకి ఎలా తీసుకొద్దామని అది మంచి ప్రయత్నం పాయింట్ జరుగుతుంది. అడిగారు. దిస్ ఈజ్ వాట్. ఎస్. ఇప్పుడు నేను అంటాను, సపోజ్ మీరు ఇప్పుడు పదవి ఇచ్చేశారు, ఉమ్, ఏదో ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చేశారు, ఇచ్చాక రేపొద్దున ఎమ్మెల్సీ గాను ఎమ్మెల్యే గాను గెలుస్తాడని గ్యారంటీ ఉందా? ఉమ్,
ఏం తప్పేం లేదు. ఇప్పుడు అతను గొప్పవాడు కావచ్చు, ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవడైనా చెప్పగలడా? పవన్ కళ్యాణ్ ఓడించలేదా 2 స్థానాల్లో, అంటే 2 నియోజకవర్గాల్లో? కాబట్టి మనం పల్స్ మనకు తెలియదు. నాగబాబు నాకు హెల్ప్ చేశాడని నేను హెల్ప్ చేస్తే ప్రజలు దాన్ని నమ్ముతారా లేదా, అంటే ఇష్టపడతారా లేదా, అది కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆయన గెలవలేదు అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? అసలు నాగబాబు గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకొచ్చేందుకు ఎటువంటి దారులు ఉన్నాయి? దారులు పక్కన పెట్టండి అబ్బా, నేను ఒకటే చెప్తాను కృష్ణ, ఆయన నిజంగా రేపు పొద్దున్న మంత్రి అవ్వాలనుకుంటే లెట్ హిమ్ చూస్ ద నియోజకవర్గం. ఒక నియోజకవర్గాన్ని చూస్ చేసుకుని ముందు అక్కడ తిరిగి పర్యటించి ఆ నియోజకవర్గ బాగోగులు పట్టి ప్రజల చేత ఎన్నుకోబడాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఇట్లా తెచ్చుకునే కంటే అట్లా తెచ్చుకుంటే ఆ మర్యాద వేరు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అది గర్వకారణంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడూ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజా సమస్యలతో పోరాటం చేసి, ఇప్పుడు లోకేష్ మీరు తీసుకోండి, లోకేష్ ఓడిపోయాడా లేదా? కానీ ఇప్పుడు ఎలా థంపింగ్ మెజార్టీతో వచ్చాడా లేదా? మంగళగిరిని పట్టించుకున్నాడు కదా, ఓడిపోయాన్ని నియోజకవర్గాన్ని వదలలేదు కదా. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే నాగబాబు పవన్ కళ్యాణ్ లాగా ప్రజల మధ్యలోకి వెళ్ళమనండి, అన్ని నియోజకవర్గాలు తిరగమనండి. ఫస్ట్ తిరిగి ఒక 6 నెలలు లెట్ హిమ్ డూ ప్రజాయాత్ర లాగా, లేకపోతే మీరు ఏదో ఒకటి పాదయాత్ర ఏదో ఒక యాత్ర చేశాక నాగయాత్రనే పెట్టుకోండి, ఏం పోయింది, పెట్టుకుని మీరు తిరిగి మీకు నచ్చిన, అంటే ప్రజలు ఎక్కడ ఎక్కువ స్పందించారో ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకొని మీరు ఫర్దర్గా రాజకీయంగా మీరు ఎదగండి, గెలవండి. అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎస్ నాకు ఇవ్వు అని అప్పుడు అడగండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.